నాకు ఇట్లా ఆలోచనలు వస్తున్నాయండి, వాటిని ఏం చెయ్యాలి అని ఎవరో ప్రశ్న అడిగారు. ప్రశ్న అడిగితే ఆయన ఏం చెప్పాడంటే దానికి సమాధానము, దట్స్ ఎ వీడ్. ఆలోచనలు అనేవి మనం ఏం చేయలేము, అవి వస్తూనే ఉంటాయి అన్నారు. మరి అవి ఎలా పోగొట్టాలి ఆ ఆలోచనల్ని? ఆలోచనలు అనేవి పుడుతూనే ఉంటాయి తెలుసా. మీరు ఎంత ఆపాలని ప్రయత్నించినా మరింత ఎక్కువగా వస్తాయి. ఓకే, ఆయన దానికి ఆన్సర్ చెప్పలేదు. అవి వస్తూనే ఉంటాయండి, మనము డైవర్ట్ చేసుకోవాలి అన్నట్టు చెప్పారు. మీరు డైవర్ట్ చేసుకున్నా కూడా మరింతగా వస్తాయి. సపోజ్ ఒక వ్యక్తి గురించి కానీ ఏదైనా గురించి కానీ ఏదైనా ఒక లస్ట్, ఒక పోర్నోగ్రఫీ ఇలాంటి తలంపులు వస్తున్నాయి అనుకోండి, మీరు ఆపడానికి ప్రయత్నం చేసినా ఎంత చేసినా కూడా మరింత ఎక్కువ అవుతాయి. ఏం చేయాలి తెలుసా? అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఎన్ని NLP ప్రోగ్రామ్స్, న్యూరో లింగ్విస్టిక్ ఏమైనా చేయండి, దానికి ఏం ఉండదు. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే తలంపులు అనేవి పుడుతూ ఉంటాయి. ఓకే, వాటిని ఆపలేరు. థాట్స్ వస్తూ ఉంటాయి. సో నీ మైండ్ని ఏం చేయాలి అంటే థాట్స్ ఇవ్వాలి. నువ్వు ఆర్ గెటింగ్ మీ? వాటి అంతటికి అవే వస్తున్నాయి. నువ్వేం చేయాలంటే మైండ్కి థాట్స్ ఇవ్వాలి, ఆపడానికి ప్రయత్నించొద్దు ఎప్పుడుని. ఏ థాట్స్ ఇవ్వాలి? చాలా మంది చెప్తారు మంచి థాట్స్. నో నో నో, దేవుని వాక్యంని థాట్గా చేయాలి. ఆర్ యు గెటింగ్ మీ? దిస్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ రెవల్యూషన్, వెరీ పవర్ఫుల్ రెవల్యూషన్. వాక్యముని థాట్గా లోపలికి పంపించండి. సాతానుగాడి పెట్టే తలంపుల్ని వాక్యం గెలిచేస్తుంది. బికాస్ ద వర్డ్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీథింగ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తలంపులతో బాధపడుతున్నాడు అంటే దెర్ ఈజ్ ఎ టార్మెంటింగ్ స్పిరిట్ బిహైండ్ దట్. టార్చరింగ్ స్పిరిట్ అనేది వాడి పైన యాక్టింగ్ చేస్తుంది. ఓకేనా? కాకపోతే ఆ తలంపుని పోగొట్టాలి అంటే దేవుని వాక్యాన్ని తలంపుగా పంపాలి. ఓకే, అప్పుడు సాతానుగాడి పంపిన తలంపు ఇట్లాగా కిందకి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యమే నీ మైండ్లో ఉంటుంది. ఆ వాక్యంని నువ్వు మాట్లాడుతూ ఉండాలి. నువ్వు అనుకుంటున్నావు నేను కంట్రోల్ చేస్తున్నాను అనుకుంటున్నాను. నో నో నో, ద వర్డ్ ఆఫ్ ద గాడ్ విల్ కంట్రోల్ యువర్ మైండ్. ఎందుకు అంటే దేవుని వాక్యము సజీవమైనది, అది బలము కలిగిది, అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది, ప్రాణాత్మ కీళ్ళ మూలుగులను విభజించినంత మట్టుకు దూరిపోతుందంట. నువ్వు ఎక్కడ దూర్చాలో మైండ్లోకి అక్కడ దూర్చాలి. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఫేసింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వాక్యాన్ని తలంపుగా చేసుకోవాలన్నమాట. సో తలంపుల్ని మనం ఆ విధముగా